ఈ వీడియోలో మేమైతే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాము. ఇది ఫస్ట్ డే వీడియో అన్నమాట. అందుకనే ఫస్ట్ చిన్న క్లిప్పింగ్ కామెడీ యాడ్ చేసిన, లాస్ట్ దాకా చివరి దాకా మిస్ అవ్వకుండా చూడండి. చాలా బాగుంటుంది. డ్రైవింగ్ గురించి కొన్ని ఎక్స్పీరియన్స్ విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మేము కార్ తీసుకొని 5 years అయితే అవుతుంది. ఫస్ట్లో కార్ తీసుకున్న కొత్తలోనే నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి అని చెప్పి అనుకున్నా, కానీ పరిస్థితుల వల్ల కుదరలేదు. తర్వాత డ్రైవింగ్ నేర్చుకోవాలి అని చెప్పి ఆలోచించాను, కానీ ఎప్పుడు వెళ్ళాలి అని గట్టిగా అయితే డిసైడ్ అవ్వలేకపోయాను. తర్వాత ఒకరోజు మా ఆయనే మామూలుగా టైంపాస్కి బయటికి వెళ్ళినప్పుడు గ్రౌండ్కి తీసుకెళ్ళి కార్ డ్రైవ్ చేయు అన్నప్పుడు చాలా దారుణంగా స్పీడ్గా తిప్పేసిన రౌండ్గా. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తర్వాత మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకోవాలి అని టైం కూడా లేదు, ఆలోచన కూడా లేదు. లాస్ట్ ఇయర్లో కొంచెం డ్రైవింగ్ నేర్చుకోవాలి అని చెప్పి గట్టిగా కొన్ని పరిస్థితుల వల్ల అనుకున్నా. చలికాలం ఉండే 2 days వెళ్ళిన. ఆ 2 days వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. అస్సలు భయపడలేదు, కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంది లోపల. ఫస్ట్ మనం కార్ నేర్చుకోవాలి అనుకుంటే మనకి ధైర్యం ఉండాలి. కారే కాదు, బైక్ అయినా ఏదైనా మనలో మనకి కాన్ఫిడెంట్, ధైర్యం అవి ఉండాలి. భయపడితే మాత్రం ఏది చేయలేము. భయపడ్డాము అంటే అసలు ధైర్యం చేసి డ్రైవింగ్ కానీ ఏదైనా చేయలేము. వేరే ఏ పనులైనా సరే మనకి ధైర్యం ఉండాలి. అందుకే నేను చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగిన తర్వాత నా లైఫ్లో ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉంటా. ఏ పనైనా చేయాలి అనుకుంటే ధైర్యంగా ముందుకు వెళ్తా. ఖచ్చితంగా నేను ఆ పనిని చేయాలి అనుకుంటే పక్కా చేసేదాకా వదిలిపెట్టను. చేయొద్దు అనుకుంటే అసలు దాని గురించి ఆలోచించను. అయితే నేను ఒక్కసారి చాలా స్పీడ్గా తిప్పాను 5-6 years అప్పుడు కార్ తీసుకున్నప్పుడు అన్నా కదా. తర్వాత నేను మళ్ళీ డ్రైవ్ చేయలేదు. మొన్న చలికాలంలో డ్రైవ్ చేసినప్పుడు 2 days వెళ్ళినా, చాలా బాగా డ్రైవ్ చేసిన. ఎందుకంటే మా ఆయన నేనుంటే కామెడీ చేసుకొని ఏదో ఒక డిస్టర్బ్ చేసుకుంటాము అని చెప్పేసి. ఎందుకంటే ఇంతకుముందు స్కూటీ నడిపించినప్పుడు కామెడీ చేసుకొని కింద పడిపోయినాం అనమాట. మస్తు దెబ్బలు తగిలినాయి. అప్పటి నుంచి మా ఆయన బైక్ నడిపించినా నేను భయపడతా. అందుకనే ఇంకా వేరే తెలిసిన ముస్లిం అబ్బాయిని తీసుకొని వెళ్ళినాము. అతను పక్కన కూర్చుంటే నేను డ్రైవింగ్ చేసిన అనమాట. జస్ట్ ఎట్లా చెప్తే అట్లా చేసిన, చాలా బాగా చేసిన అని చెప్పి మెచ్చుకున్నాడు. అంటే ఫస్టే అక్కడ ఉంటాయి కదా గేర్లు, క్లచ్, బ్రేక్, ఇవి అప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఇవి అయితే చెప్తే అర్థమైపోయింది, కానీ గేర్ వేయడం అనేది చాలా కష్టంగా అనిపించింది. కానీ మన స్టీరింగ్ ఉంటుంది కదా, స్టీరింగ్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేసిన అని చెప్పి అన్నాడు. వదిన అయితే చాలా బాగా స్టీరింగ్ తిప్పుతుంది, స్టీరింగ్ కంట్రోల్లో ఉంది, బాగా నడిపిస్తుంది కాన్ఫిడెన్స్తోని అని చెప్పిండు. జస్ట్ గేర్లు ఒకటి ఇవన్నీ వేయడం కరెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది అని చెప్పిండు. 2 days వెళ్ళిన, మళ్ళీ వెళ్ళలేను. ఎందుకంటే ఇంట్లో నుంచి వెళ్ళాలంటే బద్ధకం ముందుగల. అందుకని అసలు వెళ్ళలేకపోయినా. తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి సడన్గా మా తమ్ముడు, మా మరదలు వాళ్ళ ఇంటికి డ్రైవింగ్ నేర్చుకుందామా అని ఒక ఆలోచన వచ్చింది. సరే వెంటనే వెళ్దామని చెప్పి అనుకోకుండా అందరం కలిసి పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళినాము. ఇక్కడ మా మరదలు ఫస్ట్ తనే డ్రైవ్ చేసింది. నేను ఫస్ట్ డ్రైవ్ చేసిన వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేసిన. ఇక్కడ ఇంతసేపు నేనే డ్రైవ్ చేసిన. అయితే ఫస్ట్ కార్ తీసుకుంది మా మరదలు, తను డ్రైవ్ చేసింది. నేను అంతకుముందు 2 days నడిపించిన కాబట్టి అప్పుడైనా నేను ధైర్యంగానే నడిపించిన. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నడిపించిన భయం ఏం లేకుండా ధైర్యంగా నడిపించిన. మా మరదలు కొంచెం కొత్త కాబట్టి కొంచెం డిస్టర్బ్గా, అంటే కొంచెం భయం ఉంటుంది కదా, టెన్షన్ పడింది. చాలా కామెడీ అయితే జరిగింది. ఇంకా మా తమ్ముడు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి తనని కొట్టిండు తల మీద. ఇట్లా కామెడీగా అనిపించింది, చాలా నవ్వుకున్నాం. అదంతా నేను ఇక్కడ స్కిప్ చేసేసిన వాయిస్. ఇక్కడ చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. తను ఫస్ట్ టైం కూర్చుంది సీట్లో. తనకి స్కూటీ వస్తుంది, స్కూటీ బాగా నడిపిస్తుంది, ఒక్కటి చాలా పర్ఫెక్ట్గా నడిపిస్తుంది. కానీ కారు కొత్త కాబట్టి కొంచెం భయపడింది. ఫస్ట్ డే భయపడింది, నెక్స్ట్ డే సెకండ్ డే బాగా నడిపించింది. నేను సెకండ్ డే వీడియో కూడా తర్వాత అప్లోడ్ చేస్తా. అయితే ఇక్కడ చాలా బాగా డ్రైవింగ్ అయితే కొంచెం సేపు భయపడింది. తర్వాత తను బాగానే నడిపించింది. తను నడిపించిన తర్వాత నేను సెకండ్ తీసుకున్నా. నా క్లిప్పింగ్ అనేది ఫస్టే నేను యాడ్ చేసిన అనమాట. నేను బాగానే నడిపించిన, కానీ గేర్ లేయడం రాలేదు. ఫస్ట్ గేర్ వరకు ఓకే, సెకండ్ ఓకే, థర్డ్ నుంచి సెకండ్ రావడం ఇప్పటికీ నాకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికీ 15 days అవుతుంది. వాళ్ళు ఒక 3 days ఉండి మా తమ్ముడు మరదలు వాళ్ళు వెళ్ళిపోయినారు. 3 days అయితే పొద్దున ఈవినింగ్ ఖచ్చితంగా వెళ్ళినాం డ్రైవింగ్కి.
భయం లేకుండా ఫస్ట్ డే ఒక్కరోజే భయపడింది తను. తర్వాత నుంచి బాగా నడిపించింది. నేనైతే ధైర్యంగానే నడిపించిన, కాకపోతే కొంచెం గేర్లు వేయడం అవి కొంచెం డిస్టర్బెన్స్ జరిగినాయి, చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఇంకా 3 డేస్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఆపలేను, డ్రైవింగ్ అయితే కంటిన్యూ చేసిన అనమాట. ఇప్పటికీ 15 డేస్ అవుతుంది అనుకుంటా. అయితే నేను మానేసేదాన్ని, ఈజీగా స్కిప్ చేస్తా. వెళ్ళాలి అంటే అబ్బా ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా వద్దు అనే ఫీలింగ్లో నేను ఉంటాను. కానీ మా హస్బెండ్ వదలలేదు. నిన్న మొన్న 3 డేస్ నడిపించినావు కదా, ఇప్పుడు రోజు నడిపిస్తే నీవు పర్ఫెక్ట్ అవుతావు, మళ్ళీ ఇప్పుడు గ్యాప్ ఇస్తే మళ్ళీ ఎప్పటికో వస్తుంది, అప్పుడు కానీ మళ్ళీ కొద్ది రోజులు ఆగి కానీ అప్పుడు నడిపించినాం మళ్ళీ కంటిన్యూ చేయాల్సిందే అని తర్వాత అనుకుంటావు, ఇప్పుడు రోజు నడిపిస్తే అయిపోతుంది పదా అని చెప్పేసి రోజు తీసుకెళ్ళిండు మా హస్బెండ్ కూడా. అయితే మా తమ్ముడు చాలా కూల్గా నిదానంగా మంచిగా చెప్తాడు. మా ఆయన ఏంటంటే హడావిడి అనమాట, గాబరా చేసేస్తాడు. దగ్గరికి పోయేదాకా ఈ బ్రేక్ వేయు, ఈ గేర్లు మార్చు, ఇట్లాంటివి ఏం చెప్పడు. కాకపోతే చెప్పకపోయినా చేస్తాం, కాకపోతే గట్టిగా చెప్పే వాళ్ళు ఉంటే కొంచెం భయం, ఆ టెన్షన్లో ఏదేదో చేసేస్తాం అనమాట. మా ఆయన ఉంటే నేను మామూలు స్పీడ్గా నడిపియను, చాలా స్పీడ్గా నడిపిస్తా. అయితే డ్రైవింగ్ స్కూల్లో అయితే చాలా టైం తీసుకుంటారు డ్రైవింగ్కి, అంటే స్టీరింగ్ కొద్ది రోజులు, మరి వాళ్ళ చేతుల్లో కూడా అన్నీ ఉంటాయి కదా, మెయిన్ క్లచ్ బ్రేక్ ఇవన్నీ వాళ్ళ చేతుల్లో కూడా ఉంటాయి కాబట్టి గేర్లు వేయడం అవన్నీ. అప్పుడు డ్రైవింగ్ స్కూల్లో అయితే మనకు పర్ఫెక్ట్గా ఇవ్వరండి, చేతుల్లోకి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మన కార్ కాబట్టి మనకు మన సీటు మన సైడ్ మాత్రమే మొత్తం సిటప్ అంతా ఉంటుంది, మనమే అన్నీ చేసుకోవాలి. అయితే ఇక్కడ గేర్లు వేయడం మాత్రం కొంచెం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. క్లచ్ బ్రేక్ ఎక్సిలేటర్ అవన్నీ మనం ఇవ్వచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే గేర్లు వేయడమే రావాలి. అది మొత్తం చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఫస్ట్లో, ఎందుకంటే పడిందా లేదా అనే టెన్షన్ అయితే ఉంటుంది. అంతే, చాలా టెన్షన్ పడుతుండే, గేర్ పడిందా లేదా అని చెప్పి దాన్ని చూసుకోవడం, ఒక్కొక్కసారి సెకండ్ అనుకుని ఫోర్త్ వేయడం, ఇట్లా మిస్టేక్స్ అయితే ఫస్ట్లో జరిగినాయి. ఒక 2-3 డేస్ అయితే ఆ మిస్టేక్స్ జరిగినాయి. తర్వాత గేర్లు వేయడం అయితే నాకు చాలా బాగా వచ్చేసింది. కానీ ఒక మిస్టేక్ ఏం జరుగుతుందంటే, థర్డ్లో వెళ్ళినప్పుడు సెకండ్ పడుతుందా లేదా కన్ఫ్యూజ్. ఫస్ట్ చేస్తా, సెకండ్కి ఫస్ట్ నుంచి సెకండ్ గేర్ వేసేస్తా, సెకండ్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్ చాలా ఈజీ, తర్వాత ఇక్కడనే ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి వేయటం కొంచెం టర్నింగ్ చేసి వేయాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా పర్వాలేదు, అది కూడా నేను ఈజీగానే వేసేసిన. కానీ థర్డ్ నుంచి సెకండ్కి వేయడం చాలా రోజులు అంటే ఒక 1 వీక్ పట్టింది దాదాపు. ఇప్పుడైతే ఓకే వేస్తున్నా సెకండ్ గేర్లోకి, కానీ భయంగా ఉంటుంది. థర్డ్ నుంచి సెకండ్ అసలు పడిందా అనే టెన్షన్ అవుతుంది. ఇంకా పర్వాలేదు, ఇప్పటికి నేను డ్రైవింగ్ అయితే చాలా బాగా నేర్చుకున్నా. అయితే మా హస్బెండ్ అన్నీ రౌండ్ తిప్పియడం, 8గా తిరగడం, ఇవన్నీ మనకు అక్కడ నేర్పించే వాళ్ళ దగ్గర కానీ లైసెన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇవన్నీ చేపిస్తారంట. చేసేవన్నీ నాతో డ్రైవింగ్లో చేపిచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడైతే ఫ్లాటింగ్స్ అనమాట, కొత్తగా ఫ్లాట్స్ అవుతున్నాయి మా దగ్గర, చాలా బాగా ఉంటుంది. పార్కు లాగా మొత్తం చాలా బాగా చేసిండ్రు అక్కడ. ఇవన్నీ ఫ్లాట్స్, ఆ ఫ్లాట్స్లో ఫ్లాట్స్ అంటే ఎట్లుంటాయి, ఒక 2-3 ఫ్లాట్స్ తర్వాత రోడ్, ఇక్కడ టర్నింగ్, అక్కడ రైట్ లెఫ్ట్ స్ట్రైట్ రోడ్స్ అనేవి ఫ్లాటింగ్లో చాలా బాగున్నాయి. ఈసారి నేను వెళ్ళినప్పుడు ఆ ఫ్లాట్స్ మాత్రమే వీడియో తీసుకోవాలి, అసలు అవి చూస్తుంటే మాకు ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనే ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంది ఫ్లాట్స్లో. అది ఎక్కడో దూరంగా ఏం లేదు, జస్ట్ మా ఇంటి పక్కనే కాబట్టి దగ్గరే, కాకపోతే ఫ్లాట్స్ ఆ రోడ్స్ అవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. అక్కడైతే మేము వెళ్ళినాం అనమాట. ఫ్లాట్లలో తిప్పటం చాలా గ్రేట్ కదా. ఫ్లాట్స్లో మొత్తం రోడ్స్ చిన్నగా, అంటే రోడ్డు పెద్దగానే ఉంటుంది, టర్నింగ్ దగ్గర ఉంటాయి అనమాట. రైట్కి వెళ్ళినా లెఫ్ట్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కొంచెం దూరం, కొంచెం వెళ్ళగానే ఇక్కడ తిప్పాలి, కొంచెం తిరగగానే అక్కడ తిప్పాలి. కానీ ఫస్ట్ డేనే అక్కడైతే నడిపించేసామన్నమాట, చాలా బాగుంది. ఇంకా రివర్స్ పెట్టడం ఇవన్నీ చాలా బాగుంది. మెయిన్ మనం కార్ నేర్చుకున్నప్పుడు ఏంటంటే, బైక్ అయితే పడిపోతాం, కారు నుంచి అయితే కింద పడము, కాకపోతే స్టీరింగ్ మన కంట్రోల్లో ఉంటే మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. స్పీడ్గా వెళ్ళినా స్లోగా వెళ్ళినా స్టీరింగ్ అనేది వదలకుండా, ఇంకా అటు ఇటు తిప్పకుండా మనం వెళ్ళే దారి కరెక్ట్గా చూసుకొని వెళ్తే మాత్రం డ్రైవింగ్ చాలా బాగుంటుంది. ఇవాళ వీడియో అయితే ఇంతే. సెకండ్ డే వెళ్ళిన వీడియో పార్ట్ 2 కింద పెడతా. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి, నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.